హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాం ఈ రోజు మా ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బాలు తన కారుని ఎందుకు అమ్మవలసి వచ్చిందో అసలు నిజాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టడంతో షాక్లో ప్రభావతి. మరి అలానే శివ దొంగతనం చేసిన కారణంగానే బాలు కారు అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని బాలు నిజాన్ని బయటపెట్టడంతో మరి ప్రభావతి ఏం నిర్ణయం తీసుకోబోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం చేరబోతే చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తుంది. చూస్తే మనుష్కి అయితే జాబ్ పోతుంది. తన కొత్త జాబ్ ఎత్తుకుంటున్నా సరే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే జాబ్ అయితే కనిపించదు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కనీసం తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ప్రభావతి దగ్గరకు వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలని చెప్పేసి అడుగుతాడు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో నా దగ్గర డబ్బులు లేవురా, అసలు ఉద్యోగం సద్యోగం లేని వాడితో అసలు రోహిణితో కాపురం ఎలా చేస్తుందని చెప్పేసి అంటే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఉద్యోగం కన్నా నీ జీవితం ఇంటర్వ్యూలకు వెళ్ళడమే సరిపోతుందని చెప్పేసి అంటే చాలా అయితే ఫైర్ అవుతుంది. బాలు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా అవి ఇవ్వమ్మా, దగ్గర డబ్బులు లేకపోతేనే ఆ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటూ మనోజ్ అడగడంతో ప్రభావతి మాత్రం సీరియస్ అవుతుంది. ఆ డబ్బులు మాత్రం అస్సలు ఇవ్వదు. తర్వాత మనోజ్ అయితే ఆలోచిస్తాడు. వాళ్ళ నాన్న రూమ్ కి అయితే వెళ్తాడు. ఇంతలో సత్యం అయితే వాష్రూమ్ కి వెళ్ళడంతో అది గమనించిన మనోజ్ అయితే జేబులో ఉన్న డబ్బులు తీసుకుని సైలెంట్ గా హాల్లోకి అయితే వచ్చేస్తాడు. ఈ లోపల వాష్రూమ్ లో నుంచి బయటకు వచ్చిన సత్యం అయితే జేబులో డబ్బులు చూసుకుంటాడు. డబ్బులు లేకపోవడంతో కిందకి వచ్చి ప్రభావతిని అయితే అడుగుతాడు. ఏమో అంటే నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. ఈ లోపల మనోజ్ అయితే గమనిస్తుంది. మనోజ్ మాత్రం సైలెంట్ గా వాటర్ తాగేసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ప్రభావతి అయితే సరిగ్గా వెతకండి అక్కడే ఉంటాయని చెప్పేసి అంటూ మనోజ్ మీద అనుమానిస్తుంది. ఇంతలో వెళ్ళిపోతున్న మనోజ్ నాపి సత్యం అయితే డబ్బులు అడుగుతాడు. నా దగ్గర లేవు అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు బాలు రావడంతో డబ్బులు అయితే అడుగుతాడు సత్యం. ఇద్దామని చెప్పేసి అంటూ బాలు అయితే చూస్తాడు. కానీ ఇంతకీ డీజిల్ కొట్టించాను లేవు అనడంతో మీనా వచ్చి బాలు చేతికి డబ్బులు ఇచ్చి సత్యానికి అయితే ఇప్పిస్తుంది. ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇంటర్వ్యూకి వెళ్తాడు. మరోవైపు మనోజ్ అయితే తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరినీ కూడా భయపెడతాడు. తనకి చాలా డిగ్రీలు ఉన్నాయని చెప్పేసి అంటూ వాళ్ళందరినీ పంపించేసి ఉద్యోగం తనకే వచ్చేలాగా చేయాలి అని చెప్పేసి అంటే మొత్తానికి మనసులో అయితే ఆలోచిస్తాడు. ఇక మరోవైపు మీనా తనకి ఇష్టమైన టిఫిన్ చేసింది తినాలో వద్దని చెప్పేసి ఆలోచిస్తాడు. బాలు ఏమనుకుంటుంది అని చెప్పేసి తినేద్దాములు అని చెప్పేసి అంటూ మొత్తం అయితే తినేస్తాడు. అది చూసిన మీనా చాలా సంతోషిస్తుంది. మీరు హాయిగా తిని వెళ్తే నాకు అది చాలని చెప్పేసి అంటూ తన మనసులో అనుకుంటుంది. ఇక పూరీలు రెండే ఉండడంతో మీనా తిందో లేదని చెప్పేసి ఆలోచించి ఒక పూరి అయితే వదిలి వెళ్ళిపోతాడు. నా కోసం ఉంచారని నాకు అర్థమైంది. నా మీద ఎంత కోపం ఉన్నా సరే నా మీద మీకు మనసులో ప్రేమ ఉందని నాకు అర్థమైంది. కోసం మీరు ఎంత ఆలోచిస్తారు, మీరంటే నాకు చాలా ఇష్టమని చెప్పేసాను. మొత్తానికి బాలు మీద చాలా ఇష్టం చూపిస్తూ ఉంటుంది మీనా. ఇక మరోవైపు ఇంటర్వ్యూకి వెళ్ళిన మనోజ్ అయితే క్వాలిఫికేషన్ వెంటనే ఉద్యోగం అయితే వచ్చేస్తుంది. మీరు కెనడా వెళ్ళాలి, అందుకోసం ముందుగా కొంత డబ్బు కట్టాలని చెప్పేసి అంటాడు. అసలు నుంచి 300 తీసి చేతిలో పెడతాడు. మనోజ్ అయితే 14 లక్షలు కట్టాలని కంపెనీ వాడు చెప్పడంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ డబ్బులు మీరు 4 నెలల్లో సంపాదిస్తారు అని చెప్పేసాడు. అవన్నీ చెప్పడంతో మనోజ్ అయితే షాక్ అవుతాడు. సింగిల్ సిట్టింగ్ లో పేమెంట్ మొత్తం అయిపోవాలని ఆప్షన్ అయితే పెడతాడు. దాంతో మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు మీనా అయితే వంట చేయమని హడావిడి చేస్తుంది ప్రభావతి. మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, భోజనానికి వస్తాడని చెప్పేసి అంటుంది. అదేంటి ఉన్న ఉద్యోగం నుంచి వాడిని గెంటిస్తారని చెప్పేసి అంటూ సర్టిస్ వేస్తాడు. ఇంతలో అక్కడికి బాలు వచ్చి ఆ మాటలు విని రోహిణి చాలా ఫైర్ అవుతుంది. అదే కంపెనీలో ఆఫర్ వస్తే వెళ్ళాలి అని చెప్పేసి అంటూ కవర్ అయితే చేస్తుంది. ఇంతలో మనోజ్ వచ్చి తనకు జాబ్ వచ్చిందని కూడా సంతోషపరుస్తాడు. ఈ లోపల ప్రభావతి చాలా ఆనందపడుతుంది. చెవులు ఒక మాట చెప్పేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అని చెప్పేసి అంటూ అందరూ అడిగేసరికి 14 లక్షల రూపాయలు కడితేనే ఈ డబ్బులు 4 నెలల్లో మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు, కెనడా వెళ్ళాలని చెప్పేసి అనడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇందులో బాలు ఇదే అసలు ఆ డబ్బులు ఎక్కడున్నాయని తీసుకురావడం, ఇప్పటికే వీడు మింగేసిన డబ్బులు చాలేదా, ఇప్పుడు 14 లక్షలు అంటే ఏం చేయాలి, తల తాకట్టు పెట్టాలి, అసలు అది ఉద్యోగమేనా, ముందే డబ్బులు కట్టమన్నారు అంటే నిజంగా అది కూడా ఒక దొంగ ఉద్యోగం అయి ఉంటుందని చెప్పేసి అంటూ బాలు అయితే సడ్రస్ వేస్తూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే చెప్పిన కండిషన్ కి రోహిణి అలానే ప్రభావతి ఆలోచిస్తారు. ఇంతలో ప్రభావతి అయితే దగ్గరికి వచ్చి ఎందుకమ్మా రోహిణి అంతా కంగారు పడుతున్నావు, మీ నాన్న ఎలాగో మలేషియాలోనే కదా ఉండేది, 14 లక్షల రూపాయలు అంటే మీకు చిన్న మాటే కదా, మనకి చెప్పి ఆ డబ్బులు తెప్పించి వీడి చేత ఆ మంచి ఉద్యోగం వచ్చేలాగా చేయొచ్చు కదమ్మా,
ఈ సమయంలో మనుషుని ఎలాగైనా ఆదుకోగలవు, నువ్వే ఏదో ఒకటి చేయమ్మా, మీ నాన్నతో ఒకసారి మాట్లాడు, అయితే నీకు మాట్లాడే ఇబ్బంది అయితే చెప్పు, ఫోన్ చేసి కూడా నేను మాట్లాడతానని చెప్పేసి మొత్తానికి ప్రభావతి అనడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే మలేషియా అనే ఇదంతా కూడా ఒక డ్రామా, అసలు మా నాన్న లేడు, కోట్ల ఆస్తి కాదు, మన అసలు మలేషియానే కాదు అని కనుక నిజం తెలిస్తే ప్రభావతి అతను నన్నేం చేస్తుందా అని చెప్పేసి రోహిణి అయితే చాలా కంగారు పడుతుంది. అసలు ఇప్పటికే ఉన్న సమస్యలు చాలేదు అనుకుంటే ఇది మరొక పెద్ద సమస్య, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని చెప్పేసి ఆలోచించిన రోహిణి అయితే సరే అత్తయ్య ఒకసారి మాట్లాడి కనుక్కుండాలని చెప్పేసి మొత్తానికి అయితే కవర్ చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే పూల అయిపోవడంతో ఇక మార్కెట్ కి అయితే వెళ్తుంది మీనా. అలానే ప్రభావతి కూడా ఇంట్లో కూరగాయలు తీసుకొద్దామని చెప్పేసి మార్కెట్ కి అయితే వస్తుంది. ఇక ఈ లోపల మార్కెట్ లో ఆటోని తీసుకుని వచ్చిన బాలు అయితే కస్టమర్స్ తెక్కించుకుంటూ ఉంటాడు. ఇక బాలు కారం వేసి ఆటో నడుపుతున్నాడని మీనా అలాన్నట్టు ప్రభావతి ఇద్దరు కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సాయంత్రం బాలు ఇంటికి రావడంతో బోన్లో నిలబెట్టి ప్రభావతి నిలదీస్తుంది. చెప్పరా బాలు, అసలు నువ్వు కారు అమ్మేసి మరి ఆటోకి ఎందుకు వచ్చావు? పత్రాలను తాకట్టు పెట్టి మరే కదా నీకు ఆ కారు ఇప్పించింది, అలాంటిది నువ్వు కారు అమ్మేసి మరి ఆటో నడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చేసావు? కారుని ఏం చేసావు? ఏమైంది? నిజం చెప్తావా లేదని చెప్పేసి అంటే బోన్లో నిలబెట్టి ప్రభావతి నిలదీయడంతో మనిషి మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఇక బాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఇంతలో సత్యం నిలదీస్తాడు. చెప్పరా అసలు ఏమైంది అని చెప్పేసి అంటూ నిజంగా నువ్వు కారు అమ్మేసావని చెప్పేసి అంటూ సత్యం అడగడంతో అవును నాన్న నేను కారు అమ్మేశాను. ఎందుకు అమ్మేసావని అడుగుతున్నాను, మీ అమ్మ అడుగుతుంది కదా, ఆ రోజు మీ అమ్మ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకుని వచ్చి ఇస్తే నువ్వు ఊరుకోలేదు కదా, బోన్లో నిలబెట్టి మరి నిజాన్ని బయట పెట్టావు. ఇదే రోజు నువ్వు మీ అమ్మకి అవకాశంగా దొరికావు, నువ్వు నిజం చెప్పేదాకా మీ అమ్మ వదిలిపెట్టదు, నువ్వేం చేసినా సరే ఒక మంచి పనికి చేస్తావని నాకు అర్థమైంది, ఏంటి చెప్పాలని చెప్పేసి సత్యం నిలదీయడంతో ఇంట్లో బాలు అయితే ఒప్పేసుకుంటాడు. అవును నేను కారు అమ్మేశాను, అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పుల్లో ఉన్నారు, వాళ్ళ అప్పు తీర్చడానికి నేను ఆ కారు అమ్మేసి ఆ డబ్బులు మొత్తం కూడా నేను గుణాకిచ్చాను, కొన్ని రోజుల్లో నేను కారు మొత్తాన్ని విడిపించేస్తాను, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి అంటూ బాలు చెప్పడంతో ప్రభావతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంట్లో ఉన్న సమస్యలు చాలదు అనుకుంటే ఊర్లో వాళ్ళ సమస్యలన్నీ కూడా నువ్వు నెత్త మీద వేసుకుంటావా ఏంటి? మాత్రం నీ ఫ్రెండ్స్ అప్పుల్లో ఉంటే మాత్రం ఆ గుణకాడి దగ్గర అప్పు తీర్చడానికి నీ కారుని అమ్మేయాలి అనుకుంటావా? చేసిన తప్పు ఇలా చేస్తే నేను అసలు ఊరుకోను, ఆ గుణాకి నువ్వు అప్పు తెచ్చాల్సిన అవసరం ఏముంది? అన్నట్టుకు మొన్న నువ్వు ₹1,00,000 తీసుకుని వచ్చి ఇచ్చావు, ఇదంతా చూస్తుంటే నువ్వు నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నావు అనిపిస్తుంది, అదేంటో చెప్తావా లేదని చెప్పేసాడు. ఒక్కసారిగా బాలు చేయి తీసుకుని ప్రభావతి తల మీద వేసుకొని నిజం చెప్పని చెప్పేసాడు. ఒట్టయితే వేయించుకుంటుంది. దాంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చేసేది ఏమీ లేక నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. నీ దగ్గర డబ్బులు దొంగతనం చేసింది ఎవరో కాదు, మీన తమ్ముడు శివనే. శివ గుణ దగ్గర పనిచేస్తున్నాడు, శివన్ కొట్టడం మూలాన గుణ చాలా సీరియస్ అయిపోయాడు. గుణ తీసుకుని గుణ నా దగ్గరకు వచ్చి ₹1,00,000 తిరిగి ఇచ్చేసాడు. నా ఫ్రెండ్స్ కాకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది వీళ్ళు కూడా గుణ దగ్గర ఫైనాన్షియల్ గా డబ్బు తీసుకున్నారు, ఇప్పటికిప్పుడు ఇవ్వకపోతే నేను అసలు ఊరుకోనని చెప్పేసాను. వాళ్ళందరినీ కూడా బెదిరించారు. అందుకే నేను వాడి మీద కోపంతో ఎలాగైనా డబ్బులు కట్టేయాలి అని నేను మిస్ మరి డబ్బులు వాడికి ఇచ్చాను, నేను మళ్ళీ ఆటో నడుపుతున్నాను, నీ డబ్బులు మొత్తం కూడా నేను తీసుకొని ఇచ్చేస్తానని చెప్పేసాడు. బాలు చెప్పడంతో తన దగ్గర డబ్బులు కొట్టేసింది. శివని అని తెలుసుకున్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీన మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను అనుకుంటూనే ఉన్నాను నీ తమ్ముడే ఆ తప్పు చేసి ఉంటాడు అని. ఆ రోజు నా తమ్ముడు ఏ తప్పు లేదు, నా తమ్ముడు అసలు ఎలాంటి పనులు చేయడు, దొంగతనం అసలు చేయడు, బుద్ధిగా చదువుకుంటున్నాడని చెప్పేసాడు. నువ్వు ఏవేవో కబుర్లు చెప్పావు, కానీ ఈ రోజు ఏం చేశాడు? తమ్ముడు మాత్రం అసలు ఊరుకోను అని చెప్పేసాడు. ఈ రోజు పోలీసులకు నేను అప్పచెప్తానని చెప్పేసాడు. పోలీసులకు ఫోన్ చేసి శివ మీద కంప్లైంట్ అయితే ఇస్తుంది ప్రభావతి. దాంతో మీనా బాలు సత్యం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ చూడండి కూడా అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగదు డైలీ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.